కూడా బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఎండగట్టడం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల క్రితమే బీసీ సమాజాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి మొండి వైఖరితోని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ముందుకెళ్తా ఉంది. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సాక్షిగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు దేశవ్యాప్తంగా జనగణన చేపడతాం, ఆ జనగణనలో కులగణన అంశాన్ని తీసుకొని జనాభా లెక్కలు తేలుస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పేసి మాట ఇచ్చి నిన్న మొన్న ఇటీవల విడుదల చేసినటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్మేట్లో ఓబీసీ కానీ బీసీ కానీ ఈబీసీ కానీ ఎలాంటి ఆప్షన్ లేకుండా కేవలం ఎస్సీ ఎస్టీలకు అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి మరోసారి బీసీలను మోసం చేసిందని బీసీ సమాజం మొత్తం కూడా భావిస్తూ ఉంది. ఈ అంశాల మీద బీసీ జేఏసీ నాయకులందరం కూడా ఈరోజు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. ఈ 2 అంశాల మీద ఖచ్చితంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా బీసీ సమాజానికి అన్యాయం చేస్తూనే ఉన్నాయి, మోసం చేస్తూనే ఉన్నాయి. ఈ మోసాన్ని ఎప్పుడో పసిగట్టి బీసీ జేఏసీ గత 2 సంవత్సరాలుగా 2 పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు మొండి వైఖరితో ముందుకెళ్తా ఉన్నారు. ఆ 2 పార్టీల వైఖరిని ఎండగడుతూ